హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఈ ఛానల్లో నేను చెప్పే రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఛానల్లో నేను పెట్టే వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను చెప్పే వీడియోస్, నేను పెట్టే వీడియోస్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఓకేనా? సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. సరేనా? ఇంకా రీయూనియన్ టెక్నిక్స్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ గైడెన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? ఇంకా ఒరాకిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, జాబ్, కెరీర్, హెల్త్, ఫ్యూచర్, మీ ఎనర్జీ లెవెల్స్, మీ టోటల్ ఫ్యూచర్ చెక్ చేసుకోవాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. మీ ఫ్యూచర్ గురించి కానీ మీ ఎనర్జీ లెవెల్స్ గురించి కూడా నేను చెప్తాను. సరేనా? ఓకే. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నరు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా లేకుంటే థర్డ్ పార్టీని ఎన్నుకుంటారా చూద్దాం. సరేనా? సరే. ది ఫూల్ కార్డ్, కింగ్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, ది లవర్స్ కార్డ్, సెవెన్ ఆఫ్ స్వార్డ్స్, జస్టిస్ కార్డ్. ఓకే. సో నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను. నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. సరేనా? సో 1 by 1 ఒక్కొక్క కార్డు పట్టుకొని ఎనర్జీస్ చెప్పినా కూడా ఒకే రకంగా వస్తుంది. ఓవరాల్ ఎనర్జీస్ చెప్పినా కూడా రీడింగ్ అంతా ఒకేలాగా ఉంటుంది. సరేనా? ఓకే. సో నాకు ఎనర్జీస్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు నేను చెప్తుంటాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి అయితే ఇక్కడ ఉన్న కార్డ్స్ని బట్టి చూస్తే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది, ఇంకోటి జస్టిస్ కార్డ్ వచ్చింది. సో అంటే అది కూడా ఇక్కడ ఏంటంటే జస్టిస్ అనేది ఏంటంటే మీకు న్యాయం చేయాలి, రీయూనియన్ కావాలి, రీకన్సిడరేషన్. కాబట్టి ఇక్కడ జస్టిస్ అనేది రీకన్సిడరేషన్ కాబట్టి సపరేషన్లో ఉన్నా, అంటే నో కాంటాక్ట్లో ఉన్నా, బ్రేకప్ అయినా, విడిపోయినా, ఏదైనా కూడా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఈ కనెక్షన్ అంటే ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ కనెక్షన్ అనేది మళ్ళీ ఫ్రెష్గా న్యూగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంజిల్స్ అనేది ఈ కనెక్షన్ని కాపాడుతున్నారు, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒక దగ్గర ఉంచడానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు అనమాట. వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని ఇద్దరిని కూడా కలపడానికి. అది ఏమంటారు, మీ పూర్వీకులు ఉంటారు కదా, అంటే మీ యాన్సిస్టర్స్ అవ్వచ్చు, లేదా మీ ఏంజిల్స్ అవ్వచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా యాన్సిస్టర్స్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అంటే ఏమంటారు, మీ అమ్మమ్మలు, మీ తాతయ్యలు, వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు అనమాట మీ రిలేషన్ని. వెరీ గుడ్. అంటే వాళ్ళే మన యాన్సిస్టర్స్ అన్నమాట. వాళ్ళే మిమ్మల్ని ఏమంటారు, పడుకునేటప్పుడు కూడా కాపలా కాస్తున్నారని చెప్పొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఈ కనెక్షన్ మిమ్మల్ని రీయూనియన్ అయ్యేలాగా చేస్తున్నారు. మా బిడ్డ ఏంటంటే చాలా కష్టాల్లో ఉంది, సో మా బిడ్డ బాధపడుతుంది, ఎలాగైనా సరే వాళ్ళ లైఫ్ని బాగు చేయండి అని చెప్పే మీ యాన్సిస్టర్స్ ప్రే చేస్తున్నారు అనమాట. సో అంటే ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది. మీరు ఎంత కాలం బాధపడ్డారో, ఎంత ఏమంటారు కన్నీరు కార్చారో, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. సో మీరు ఎంతకాలం ఎంత బాధపడి ఉంటారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది అనేది జడ్జిమెంట్. అంటే ఏమంటారు,
మీరు ఇంతకాలం ఎంత మదన పడ్డారో, ఎంత కన్నీరు కార్చారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. మీ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు. ఈ వ్యక్తి రిస్క్ తీసుకొనైనా సరే మీ లైఫ్‌లోకి వస్తారు. సో, మిమ్మల్ని ఏమంటారు, ఒక నెక్స్ట్ లెవెల్‌కి అయితే వెళ్తుంది. ఈ కనెక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్‌గా. ఓకేనా? సో, ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. టోటల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సో, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ఈ కనెక్షన్ని. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని అనుకోవద్దు. ఈ కనెక్షన్ తెగిపోలేదు. ఈ వ్యక్తి ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీకు వాళ్ళు ఫీలింగ్స్ ఏమీ తెలియకుండా దాస్తున్నారు వాళ్ళు. ఓకేనా? సో, వాళ్ళ మనసులో ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అది తెలియకుండా దాస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళకేంటంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ మనసులో ఏముందని తెలియకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యక్తికి ఏంటంటే చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ అన్నమాట. ఈ వ్యక్తి వాళ్ళ మదర్‌కి చాలా భయపడతారు. అంటే ఇక్కడ అంటే వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదా ఇంకా ఏమంటారు, గ్రాండ్ మదర్ అవ్వచ్చు. ఎవరో ఒక మదర్ లాంటి వారు అన్నమాట. వీళ్ళకి ఎక్కువగా వాళ్ళ మదర్‌తో అటాచ్‌మెంట్ ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తికి వీళ్ళ మదర్ అంటే చాలా చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది. వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, లేదంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఓకేనా? ఇంకా మీరంటే అమితమైన ఒక విపరీతమైన ప్రేమ ఉంది. థర్డ్ పార్టీ ఉంది. సో, కానీ వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది మీది అన్‌కండిషనల్ లవ్ అన్నమాట మీ ఇద్దరిది. ఓకేనా? ఎవరు తీసివేయలేని ప్రేమ అన్నమాట. ఎందుకంటే మీ ఇద్దరికి డెఫినెట్‌గా నేను మొదట కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ ఇద్దరికి ఒక ఏంజెల్ ప్రొటెక్షన్ ఉంది. మీ యాన్సిస్టర్స్ ప్రొటెక్షన్ ఉంది. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా 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 తొందరలోనే యాక్షన్ తీసుకుంటారు. చాలా ఫాస్ట్‌గా యాక్షన్ తీసుకుంటారు. కొంతమందికైతే చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. కొంతమందికైతే ఈ వ్యక్తి ట్రావెల్ చేసి మరీ మీ దగ్గరికి వస్తారు. ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక ఈ వ్యక్తి ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఓకేనా? ఎనర్జీస్ బాగా వస్తున్నాయండి. సో, వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి, మీ దగ్గరికి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి క్లారిటీ ఇస్తారు. మీ ఇద్దరి మధ్య ఏవే గొడవలు ఉన్నాయో, మనస్పర్ధలు ఉన్నాయో వాటన్నిటికీ క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తారు. అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. కాకపోతే ఇది ఏంటంటే ఒక చిన్న కాదు, పెద్ద గొడవ అయితే అవుతుంది. ఒక గొడవతో స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఎందుకు అనుమానిస్తారు, నీకు తెలీదా, నా మీద నమ్మకం లేదా, ఎంతసేపు ఆ థర్డ్ పార్టీ అని అనుమానిస్తున్నావు, చాలా ఫాస్ట్గా వచ్చి గొడవ పెట్టే అవకాశం ఉంది. చాలా స్లో మూవింగ్ మనిషి. కానీ వాళ్ళు నిదానంగా మీకు కమిట్మెంట్ ఇస్తారా, లేక వాళ్ళ చేతిలో ఉంది గిఫ్ట్, మీకు కావాల్సింది ఒక మ్యారేజ్, ఒక కమిట్మెంట్, ఒక లవ్ కన్ఫెషనా, అంటే మీకు కావాల్సింది ఒక మ్యారేజ్ కమిట్మెంటా, ఒక కమిట్మెంటా, ఒక లవ్ కన్ఫెషనా, అది వాళ్ళ చేతిలో పట్టుకొని ఉన్నారన్నమాట. చాలా మెల్లిమెల్లిగా మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో చాలా స్టాండర్డ్ అండ్ స్టేబుల్ ఫీలింగ్స్ అన్నమాట. అనుమానించాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే ఈ వ్యక్తి అందరితో ఫ్లర్ట్ చేయొచ్చు, జోక్స్ వేయచ్చు, అంటే చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉండొచ్చు. కానీ మనసులో అయితే మీరే ఉన్నారు. అలా దాస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ మనసు మీ మీదే ఉంది. మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. మీ గురించి బాగా తెలుసుకుంటున్నారు. మీ గురించి చాలా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ ఉంది. ఓకేనా? సో, మీ గురించి అంటే స్పై చేస్తున్నారు, స్టాకింగ్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, ఇమ్మెచ్యూర్డ్ అయి ఉండొచ్చు, కానీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది వీళ్ళకు. ఓకేనా? మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తారు, చాలా అప్రిషియేట్ చేస్తారు. మీరు చాలా ఇండిపెండెంట్, చాలా అందంగా ఉంటారు. మీరు మీ స్థానంలోనే ఉన్నారు. మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. కానీ రోజు రోజుకి ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. మిమ్మల్నే చూస్ చేసుకుంటారు వీళ్ళు డెఫినెట్గా. సో, ఈ కనెక్షన్కి అయితే ఈ కనెక్షన్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒక క్లారిటీ అయితే వాళ్ళు ఇస్తారు. బట్ ఒక గొడవతో అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ థర్డ్ పార్టీని కంటే థర్డ్ పార్టీని కాదు, మిమ్మల్ని చూస్ చేసుకుంటారని అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఓకేనా? ఓకే. సో, నేను రాశులు చెప్పలేదు. మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు ఉన్నారు. ధనస్సు రాశి వాళ్ళు సాగిటేరియస్, ఇంకా
వృషభ రాశి వాళ్ళు, కన్య రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ కనుక మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్, ఈ ఎనర్జీస్ కనుక మీకు రిజనేట్ అయితే ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.